హలో, ఎవరు? ఉన్నా సార్. ఇస్తున్నాయా? ఎవరు? రెడ్డి గారు సార్. చెప్పండి రెడ్డి గారు. ఏంది సిఐ, నా మనుషుల్ని చంపినోడి గురించి ఎంతవరకు చూడాలి? ఆ పనిలోనే ఉన్నాను రెడ్డి గారు. ఈ వల్ల అవ్వదులే గానీ నేనే చూసుకుంటానులే. అంత మాట ఎందుకులే రెడ్డి గారు, రేపు తెల్లారెకెల్లా ఆడి శవం మీ ముందుంటది. అది చూద్దాం. చూడండి. ఏవయ్యా నాగరాజు సార్, నాకెందుకో మన మధ్యనే ఉంటూ అన్నీ తెలిసిన వాడే ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏమంటావ్? అవును సార్, రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది సార్. రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళలో అంత ధైర్యం ఉందంటావా? అదేంటి సార్, ఆ రోజు సచిన శవాన్ని చీకటి గదిలో నుంచి నేరుగా బయటికి తీసుకొచ్చాడే, ఆడికి ధైర్యం ఉండబట్టేగా. అంతమంది మనుషులు శవాన్ని తీసుకురమ్మంటే భయపడ్డారు. కొద్దిగా ఆలోచించాల్సిన విషయమేనయ్యా. అవును సార్. అన్నట్టు ఆ రోజు రాత్రి కనిపించింది వాడి మనిషే కదా? వాడి మనిషే సార్. రోజంతా అంటారా చేసేది? చేయండి. చేద్దాం అన్నా. అయ్యా అయ్యా, మీ గుమస్తే ఆడరా? ఎన్ని ఉంటాడయ్యా? పిలుచుకురాబో. అట్నే అయ్యా. నమస్కారం సార్. ఏంటి ఇట్టా వచ్చినారు? ఈ మధ్య పనిలో ఎవరైనా చేరారా? చేరారు సార్. ఎవరు? రెడ్డి గారి మనిషి చనిపోతే వచ్చారే వాళ్ళే సార్. ఏడున్నారు? ఈరోజు పనిలోకి వచ్చినట్లు లేరు సార్. ఏం సార్? నువ్వు బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. మీరు ఇక్కడ చేస్తున్నారా? దొంగరాయలారా, ఒక్కొక్కటి కాల్చి వాళ్ళు తప్పుతా. చెప్పండి రా, ఏం చేస్తారు ఇక్కడ? కాల్చి వాళ్ళు తప్పుతా. చెప్తారా చెప్పరా? ఇక్కడ సరిగా చాలు వ్యక్తి కారణం మీరే కదా. ఒక్కొక్కటి కాల్చి పారేస్తా. నిజం చెప్పండి. కూర్చో కూర్చో కూర్చో, ఒకరి మీద కూర్చో. కూర్చో, వెళ్తే కాల్చేస్తా. చెప్పు, నిజం చెప్పు. చెప్తానయ్యా, ఎవరు నేను చేయకండయ్యా. చెప్తా, నిజం చెప్తా. మాది పోతుగడ్డ. అయినా ఇంత జరుగుతా ఉంటే ఏ రోజు ఒక్క మాట కూడా చెప్పలేదు వీడు. కనీసం మీరైనా చెప్పాలి కదరా. బంగారం లాంటి బిడ్డని అట్టా చేయడానికి వాళ్ళకి మనసు ఎట్టా వచ్చి ఉండదు. వీడిని చూస్తే నాకు దిగులుగా ఉండదు. దేశపోండ్రా, కాస్త దిగులైన తగ్గద్దా. అయినా ఇంత జరుగుతా ఉంటే రాళ్ళు కొట్టున్నాడా? ఎవరు చూడలేదా ఏంటిరా? ఆ గుట్ట దగ్గర ఎవరు చూడలేదంట పెద్దయ్య. ఏంది, ఇది రాళ్ళ గుట్ట కాడ జరిగిందా? ఆయన వాళ్ళకి ఎంత కట్టం వచ్చి ఉండదో. వాళ్ళ అయ్యి కూడా జీవాల కాడ పావు కాటేసి వచ్చినాడంట కదా. ఆ రోజు
ఎవరు వచ్చారు రాళ్ళగొట్ట కాడికి? ఊరి బయట వాళ్ళు. గమ్మునుండే రేయ్ ఓ పాలు రాళ్ళగుట్ట కాడికి పోయిద్దాం పదండ్రా. రే ఇప్పుడు ఆడికి ఎందుకురా? ఈడు నా మాట ఎన్నేయండు. చుట్టుపక్కల ఊర్ల సంది మోటార్ చక్రాల బండి ఎవరికుండాదిరా? ఏమో తెలియదురా. ఆ పొద్దుగాల మన ఊర్లోకి కొత్త మనుషులు ఎవరిని వచ్చుండారా? చూడలేదురా. నువ్వు పోయి మళ్ళీ చంపిన బండరా ఎట్టుకుంటరా. ఇప్పుడు అదేనికిరా? మళ్ళీ ఏ బండతో అయితే చంపినాడో ఆ బండతోని ఆడి పానం పోవాలా? రే పోలయ్య, నువ్వు పోయి సైకిల్ అట్టుకరారా. అట్టా పోయి చూసొద్దాం. అట్నే రేయ్ మళ్ళీ చనిపోయిన పొద్దు ఈ నాయాళ్ళు ఊర్లోనే ఉంటారా? ఏమోరా, నాకు కాని రాలేదు. నాకెందుకో ఇళ్ళ మీదే అనుమానంగా ఉండాదిరా. నాకైతే అడిగేస్తే పోలా. అరే మల్లేసు, ఈరిగాడు ఆవేశంగా వస్తున్నాడు.
నానెందుకు చంపినారు? 4 దినాల సంది మా అయ్యకు బాగలేకపోతే పట్నం పోయి పొద్దుగాల్లో వచ్చినారా? ఇట్సేరా